హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ముద్దతో అమ్మవారి పాదాలు. నాకు శ్రావణ మాసం వచ్చిన కాడి నుండి ఎప్పుడైనా ఏదైనా శుక్రవారం చేసుకోవాలని అనుకుంటానే ఉన్నాను, కానీ 4 శుక్రవారాలు కుదరలేదు. అందుకని ఈ 5వ శుక్రవారం చాలా ఇష్టంగా అయితే చేశాను ఈ అమ్మవారి పాదాలు. నాకు వచ్చినంత వరకు అయితే చేశాను. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎలా చేశానో కూడా మీకు చెప్తాను. నేనైతే కప్పు నిండా పసుపు తీసుకొని మనకి తగినంత వాటర్ పోసుకొని కలుపుకొని 2 పాదాలకి సమానంగా అయితే పసుపు తీసుకొని అట్లా అయితే చేసుకున్నాను. అమ్మవారి పాదాలు షేప్ రావడానికి ఇట్లా అయితే రౌండ్గా అలా తీసుకొని అలా అయితే చేసుకున్నాను. ఏళ్ళ కోసం నేను అగ్గిపుల్ల తీసుకొని అట్లా ఆ షేప్ రావడానికి చిన్నగా నిదానంగా అయితే చేసుకున్నాను. నీట్గానే చాలా బాగా వచ్చాయి. మనం అనుకుంటాము ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేసేయటమే. పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఆ టైం వచ్చినప్పుడు ఆ పని జరిగిద్ది అని. పెళ్ళైనా ఏదైనా నేను కూడా ఇది శ్రావణ మాసం వచ్చిన కాడి నుండి అమ్మవారి పాదాలు చెయ్యాలనే ఉంది నాకు కూడా. ఇంకెప్పుడు కుదరలేదు, ఈరోజు ఎందుకో కుదిరింది. చాలా ఇష్టంగా అయితే చేసుకున్నాను. చేసేటప్పుడు కూడా నాకు ఎందుకో నా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇట్లా చేసుకొని మనకి రెడ్ కలర్ కుంకుమ అలా నీళ్ళల్లో కలుపుకొని మనకి టైపు బొట్లు అలా పెట్టుకున్నాను. నీట్గా నాకు వచ్చినంతవరకు అయితే చేసుకున్నాను. ఏదైనా దీంట్లో మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా అయితే ఇంకా అమ్మవారికి పారాణి టైపు అట్లా బొట్లు పెట్టుకొని నెయిల్స్కి అలా నా దగ్గర ఉన్న చిన్న చిన్న టూమ్స్ కూడా ఇట్లా అంటించుకొని కొద్దిగా మంచిగా అమ్మవారి పాదాలను అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. పసుపుతో అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. అట్లా పూలు అలా పెట్టుకొని ఇంకా పూజ చేసేసుకొని మీకు కూడా ఈ అమ్మవారి పాదాలు బాగా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ అమ్మవారి పాదాలు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు ఇంకా నాకు మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.